హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ షార్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న వీడియో చికెన్ బిర్యానీ. అది మా తమ్ముడు చేస్తున్నాడు. అయితే స్పెషల్ ఏంటంటే చిన్నోని బర్త్డేకి చేసిండు. వీడియో కొంచెం ఎడిటింగ్ లేట్ అయింది అంతే. ఏంటంటే ఉల్లిగడ్డ ఫ్రై చేస్తారు కదా, ఉల్లిగడ్డ ఫ్రై చేసి అది అందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తాడు. వచ్చేసి ఏంటంటే మసాలా, చికెన్ బిర్యానీ మసాలా వేస్తుంది. మిక్స్ చేయాలి. దాన్ని కూడా అందులో కలిపి మిక్స్ చేయాలి. ఇది ఎక్కడ అంటే హెచ్వైడిలో చేశాడు తమ్ముడు. హైదరాబాద్లో చెల్ల వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర చేశాడు చికెన్ బిర్యానీ. ఫుల్ మిక్స్ చేశాక అందులో కొంచెం లెమన్ జ్యూస్ కలపాలి. లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం కలిపాక మళ్ళీ మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. ఇలాచి, లవంగాలు వేసుకొని మిక్స్ చేసేయాలి. అందులో వేసేసి కలిపేసేయాలి. కొంచెం అల్లం పేస్ట్గా తీసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేయాలి. ఫుల్గా కలిపేసేయాలి. ఫుల్గా కలిపేసి ఫుల్గా కలిపేసాక మళ్ళీ అందులో మనం మిర్చి పౌడర్ కూడా కలుపుకోవాలి. పసుపు కానీ మిర్చి పౌడర్ కలుపుకోవాలి. ఇప్పుడైతే పసుపు కలిపేస్తున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఏమైతే ఎంఏ షార్ట్స్ అని ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ వేసుకొని కలిపేసేయాలి. మిర్చి పౌడర్ వేసి కలిపేసేయాలి. తర్వాత సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసేసి కలిపేసేయాలి. మళ్ళీ తగినంత. అది వచ్చేసి 5 kgs చికెన్. అది 8 వరకు ఉంటుంది. చేస్తాడు. తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని కలపాలి. అయితే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఏ షార్ట్స్ అని ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే వీడియోస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొంచెం గ్రోత్ చేయండి. అందులో పెరుగు కూడా కలిపేసేయాలి. పెరుగు కలిపేస్తే బాగుంటుంది అన్నట్టు. బిర్యానీకి మస్తు ఉంటుంది. అట్లా కలిపేసేయాలి. కలిపేసాక కొంచెం ఆయిల్ కలిపి మిక్స్ చేయాలి. కాల్చిన ఆయిల్ ఉంటుంది కదా, మనం ఉల్లిగడ్డ కాల్చిన ఆయిల్తోనే మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే అలా అవుతుంది, రెడ్ అవుతుంది. ఆల్మోస్ట్ కర్రీ అన్నట్టుగా, కర్రీ ఫ్లేవర్ వస్తుంది. దాన్ని ఉడకబెట్టడం అన్నట్టుగా అంతే. అది ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చూడండి. సబ్స్క్రైబర్స్ పెరగాలి. వీడియో చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు.
ఇంకా కొంచెం గ్రోత్ కావాలి నాది ఛానల్. దానికి నేనే కష్టపడాలి, కష్టపడతా డెఫినెట్గా. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేయాలి. అక్కడ అంతా నీట్గా వేసుకోవడం, అది నీట్గా వేసుకుంటే అందులో కొంచెం వాటర్ కలిపినట్టు ఉంటుంది, కొంచెం నీట్గా అయిపోతుంది. ఇట్లా కలిపేయాలి. కలపడం అయిపోయింది, అలా ఉంది. కనిపిస్తుంది. చూడండి, కలుపున అయిపోయింది. అందులో కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర వేసి అలా పెట్టేస్తే అయిపోతుంది. కొత్తిమీర పెట్టేసి అలా పెట్టేసేయాలి. కొత్తిమీర మెంతి మళ్ళీ అందులో మిక్సింగ్. గ్యాస్ పొయ్యి పెట్టేసిండు, గంజి పెట్టేసిండు. అందులో వాటర్ వేసేయాలి. నాకు రైస్కి తగినంతగా. నార్మల్గా ఫస్ట్ వేయడానికి మసాలా వేస్తుండు, అందులో వేసేటివి. మసాలా ఐటమ్స్ అన్నట్టు అవి రైస్ కోసం. అది బౌల్ వచ్చేసి రైస్ కోసం. సారీ ఫ్రెండ్స్, అంత క్లారిటీ ఇవ్వలేకపోతున్నా వీడియో అనేది. కానీ రైస్కి అంటే మన బిర్యానీ రైస్కి కలిపేటి వేస్తుండు. ఇవన్నీ అవే ఆల్ మిక్స్ అన్నట్టు, ఇవన్నీ కలిపేసిండు. ఆకు బగారాకు వేసిండు. అందులో రైస్ వేసేసిండు. రైస్ వేసేసి మిక్స్ చేస్తుండు. ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. మిక్స్ చేసేస్తాను, అంటే బిర్యానీలో మిక్స్ చేస్తుండే. ఇక కొంచెం బిర్యానీ, కొంచెం రైస్, మళ్ళీ కొంచెం అది అలా చేసి పెడతారు. అట్లా మధ్యలో పీసెస్ పెడతారు అన్నట్టు, బిర్యానీ పీసెస్. అందులో కొంచెం గీ అంటే నెయ్యి కలుపుతారు. నెయ్యి కలిపేసేయాలి. నెయ్యి కలిపేసేసి మళ్ళీ రైస్ వేయాలి. కొంచెం మీద రైస్ మిక్స్ చేయాలి. ఉడకబెట్టిన రైస్ అన్నట్టు అది. అందులో కొంచెం మెంతి, కొత్తిమీర, మెంతి రెండు, కొత్తిమీర పుదీనా, కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేయాలి. వేసేసేయాలి. గార్నిష్ చేయడం అన్నట్టు అది.
కాస్త ఉల్లిగడ్డ అది ఫ్రై కూడా వేసాడు. చూస్తున్నారు కదా, మన ఛానల్ అయితే మర్చిపోకండి అబ్బా, ఎంఏ షార్ట్స్. కొంచెం ఛానల్ గ్రోత్ కావాలంటే మీరు నా ఛానల్ని ఐడిని ఓపెన్ చేయాలి, కొంచెం వీడియోస్ చూడాలి. చూస్తే నాకు కొంచెం బాగుంటుంది, అంటే చూస్తే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది అన్నట్టు. మీరు చూసేదాన్ని బట్టి నాకు యూట్యూబ్ ఎలా చేస్తా అంటే నాకు స్క్రీన్ పైన వస్తుంది, మనం ఓపెన్ చేయడంతోనే స్క్రీన్ పైన నాది ఇట్లా డిస్ప్లే అవుతుంది, అలా కొంచెం నాకు సేఫ్ అవుతుంది అన్నట్టు. అట్లా చూడండి నా ఛానల్ అయితే. ఫ్రెండ్స్, మైదాపిండి తర్వాత ఏం చేస్తారంటే చుట్టూ కలిపినాక చుట్టూ ఇది బౌల్కి అట్లా చేసి ఇట్లా నొక్కాలి. ఎందుకు అంటే దాంట్లోకి లోపలికి హెయిర్ పోవద్దు, అంటే అందులోనే ఉడకాలన్నట్టు, ఆవిరి అనేది బయటికి పోకుండా అలా కట్టేయడం అన్నట్టు. చుట్టూ పెట్టేసి మంచిగా ప్రెస్ చేసి గ్యాప్ లేకుండా పెట్టేసి పెట్టేసింది. దానిపైన మూత పెట్టి ప్రెస్ చేయాలి. మూత పెట్టి ప్రెస్ చేయాలి, మంచిగా నొక్కాలి, సెట్ అయ్యేటట్టు చేయాలి. మూత మొత్తం పట్టుకోవాలి, ఎందుకంటే ఉడకాలి, అందులోనే ఉడుకుతూనే అదేంటి అంటే అందులోనే ఉడికి దమ్ అవుతుంది అన్నట్టు, మంచిగా ఉడుకుతుంది, మంచిగా వస్తుంది బిర్యానీ కూడా. అట్లా అది ఫ్రెండ్స్. అది మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసేయాలి, కాసేపు దాన్ని దమ్ము కానివ్వాలి, ఉడకబెట్టాలి. వేడి చేస్తూ ఉంటే కొంచెం దమ్ అయ్యి బిర్యానీ రెడీ అవుతుంది అన్నట్టు. అవి చూస్తున్నారు, అయిపోయింది. బిర్యానీ క్లోజ్ అన్నట్టు. బిర్యానీ క్లోజ్. అందులో మనం మిక్స్ చేసుకుంటే కలర్ మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే మిక్స్ చేసాము లెమన్ ఫ్లేవర్ అన్నట్టు, ఎల్లో. వాటర్లో కలిపి వేసేసారు. రైస్ని అప్ డౌన్ చేస్తుంటే కింద వేస్తుండ్రు. బిర్యానీ పీస్ అలా అవుతుంది అన్నట్టు. చూస్తున్నాను కింద లేదని చూస్తుండ్రు. ఓకే ఫ్రెండ్స్, ఇది బిర్యానీ అయితే అయిపోయింది, బిర్యానీ క్లోజ్ అయిపోయింది.